భగవంతుడా, శుభవాన్ని శామ్ పుట్టినరోజు జరుపుకుంటుంటే ఈ పిల్లకి ఇలా జరిగిందేంటి? అమ్మో, ఈ పిల్ల పుట్టుకోమంటే? అక్క, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? బాధపడక చెల్లి, సామాన్యకి ఏమవుతుందో అని ఆందోళన నాకు. అమ్మా, నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా? ఎలా ఉంటాను? సూర్య శామ్ని పెళ్లి చేసుకుంటానంటే అయ్యో, శామ్ మీద నేను పెట్టుకుని ఆశలన్నీ అడియాసలు అయిపోతాయే. సూర్య, లిల్లీ సేఫ్. అమ్మా సామాన్య, భయపడకమ్మా, నీకేమీ కాదు. లిల్లీ సేఫ్ సూర్య, లిల్లీ సేఫ్. లిల్లీకి కాదు. నువ్వెక్కువ మాట్లాడకమ్మా. మాట్లాడుతుంటేనే మంచిదమ్మా, లేకపోతే పూర్తిగా స్పృహ కోల్పోయి ఏమైనా జరిగితే? అయ్యో నర్స్, దయచేసి ఇంకేం మాట్లాడద్దు. మా సామాన్యకేమీ కాదు. నీకేం కాదమ్మా, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. లిల్లీ జాగ్రత్త, తను సేఫ్ కదా? అయ్యయ్యో, లిల్లీ బానే ఉందమ్మా, లిల్లీకేం కాలేదు. తనకేం కాదు సూర్య, తనకేం కాదు. నాకేమైనా పర్లేదు, లిల్లీ సేఫ్ గా ఉండాలి. లిల్లీ నీ వల్లే సేవ్ అయింది, దట్ ఐ నో. ఒరే చంద్ర, వెంటనే రత్నమాల గారికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పరా. వద్దు చంద్ర. అదేం చెల్లి, కూతురు పరిస్థితి విషమంగా ఉంటే కన్నతల్లికి చెప్పకపోతే ఎలా? నీకు తెలీదక్క, ఇప్పుడు ఆవిడకి విషయం చెప్తే ఇంకేమైనా ఉందా? సామాన్యకి ఇలా జరగడానికి మనవే కారణమని మనందరి మీద విరుచుకుపడుతుంది. అంతేకాదు, ఇక్కడికొచ్చి గోల గోల చేస్తుంది. అలాగని అసలు చెప్పకుండా ఉండటం కూడా తప్పే కదా. అప్పుడు మాత్రం గోల్ చేయదా? అది కాదులే అక్క. చెల్లి, నా మాట విను. జరిగిందంతా చెప్పేస్తే మన మీద ఏ తప్పు ఉండదు. అన్నయ్య, నువ్వు వెళ్ళి కాల్చు. అలాగే అన్నయ్య. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడున్నారు? ఏమో చూడండి. డాక్టర్ ప్లీజ్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి. దే బోత్ ఆర్ ఇన్ వెరీ సీరియస్ కండిషన్. ఎలా జరిగింది ఇది? ఈ బ్లడ్ ఏంటి? డాక్టర్, నేను ఆ డీటెయిల్స్ అని తర్వాత వివరంగా చెప్తా. ముందు మీరు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. హౌ ఈజ్ పాసిబుల్ సార్? అయ్యో, ఎవరో ఏంటండి? మా సూర్యనే. అవునా? మరి ఇంక ప్రాబ్లం ఏంటి సూర్య గారు? దీని గురించి డిస్కస్ చేయడం ఎందుకు? టైం వేస్ట్ చేస్తారు ఎందుకు? సూర్య గారు, ఈ అమ్మాయి మీకు కాబోయే భార్య కదా, అలాంటప్పుడు ఫార్మాలిటీస్ ఫిలప్ చేసి సైన్ చేయండి. బాగుంది సార్. ఇంతసేపు నేను ప్రాణాలతో చెలగాటం ఆడానని నా మీద ఫైర్ అయ్యారు. ఇప్పుడు మీరు ఇంతగా ఆలోచిస్తున్న దాన్ని ఏమంటారు? అవును సూర్య, ఇంకా ఆలస్యం చేసావనుకో, ఆ తర్వాత సామాన్యకి ఏదైనా అయితే వాళ్ళమ్మ మన మీద మహంకాళ్ళ విరుచుకుపడుతుంది. సామాన్య, సామాన్య, ఈ అమ్మాయి పల్స్ రేట్ పడిపోతుంది, త్వరగా డిసైడ్ అవ్వండి. డాక్టర్ గారు,
నేను సంతకం చేస్తాను. డాక్టర్ గారు, కాబోయే భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూస్తూ ఏ భర్త మాత్రం ఊరుకుంటాడు చెప్పండి? డాక్టర్ గారు, యూ ప్లీజ్ ప్రొసీడ్. నేను వెళ్ళి ఫామ్ ఫిల్ చేస్తాను. ఓకే. నర్స్, పేషెంట్ని లోపలికి తీసుకెళ్ళండి. త్వరగా తీసుకెళ్ళవయ్యా. దేవుడా దేవుడా, అమ్మా, అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? అక్కడ పద పద పద. నర్స్, ఇమీడియట్గా ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. అలాగే డాక్టర్. నరింగ్, సిస్టర్ సిస్టర్, ఒకసారి లోపలికి వెళ్ళాలి. మేడం, లోపలికి రావడానికి వీల్లేదు. ప్లీజ్ సిస్టర్, 1 సెకండ్. నో మేడం, లోపలికి ఎవరు రాకూడదు. అలా వస్తే పేషెంట్కి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ప్లీజ్ వెళ్ళండి.